రెస్పెక్ట్ ఇస్తాం ప్రతి ఒక్కరికి. సార్ ఆయన ఏం చేద్దాం అని చెప్పి ఒక భయం ఉంటుంది. ఓర్పు లవ్ అఫెక్షన్తో కొన్ని ఉంటాయి. మరి దేనికి మనం ప్రయారిటీ ఇస్తాం అనేది అవసరం. అదేవిధంగా మీరు కూడా మీ సర్వీసెస్ అనేది మరి ఇచ్చినట్టు ఉంటే తప్పకుండా ప్రజలలో మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు మీకు, నేను చెప్పేది అది. తర్వాత పోయినాక ఇప్పుడు బాధపడతాడు. ఇప్పుడు ఇప్పటిదాకా మా ఎన్నో అందరినీ రుచి పేర్లు పెట్టుకుంటా వచ్చి మాట్లాడతారా అంటున్నాడు, అంతేనా? తర్వాత మనం బాధపడుతాం, అరే మేడం గురించి ఒక మాట మాట్లాడితే అయిపోయేది కదా, ఇంటికి పోయినాక మళ్ళీ బాధపడుతున్నాం, అరే ఒక్క మాట మాట్లాడితే అయిపోయేది, ఎందుకంటే మేడం ఇంత సర్వీస్ చేసింది కదా, 35 ఏళ్ళ సర్వీసు, నేను మాట్లాడలేకపోయినా కదా అని మళ్ళీ తర్వాత మనం బాధపడతాం, అంతేనా కదా? నేను కూడా మీ దగ్గరనే షైగా ఫీల్ అయ్యేది ప్రతిదానికి. నేను అంటే నేను పెరిగింది కూడా మామూలుగా ఏమంటారు క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో నేను ఓపెన్ అట్మాస్ఫియర్లో ఇట్లా బ్రాయిలర్ కోల్ దగ్గర పెరిగినాం మేము. మ్యాక్సిమం మనం ఓపెన్ విన్నాయి పెరటి కోల్ దగ్గర వదలలేదు. కానీ మరి నేర్చుకోవాలి తప్పదు ఇదంతా. మేము ఎంపీడీఓ అంటేనే ఈ పనులు ఉంటాయి అన్నట్టు ఎంపీడీఓ. కాబట్టి మేము కూడా ప్రాక్టీస్ చేస్తాంటే వస్తుంటుంది. ఎవరైనా ధైర్యం చేయాలి, ధైర్యం చేసి మాట్లాడుతుంటే అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు లీడర్లు అందరూ వాళ్ళందరూ మాట్లాడతారు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదా, మనం కూడా మాట్లాడాలి. ఎందుకంటే మీరు అందరూ కూడా గ్రామ పంచాయతీలలో అన్నీ చెప్పాలి కదా, ప్రతి ఒక్కటి చెప్పాలంటే అక్కడ షై ఫీలింగ్ అయితే నడుస్తుందా? మనం క్లియర్గా చెప్పాలి కదా, ప్రజలకు పోవాలి మన మెసేజ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేస్తే ఏ స్కీమ్ ఎట్లా ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పాలా వద్దా మీరు? కాబట్టి షైగా ఫీల్ కావద్దు ఎక్కడ కూడా, అంతేనా కదా? మాట్లాడుతుంటే అదే ప్రాక్టీస్ అయిపోతుంది. మీరు కూడా ఒక మంచి స్పీకర్ అవుతారు, ఆరేటర్ అవుతారు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షైకి ఎక్కడ ఫీల్ కాకుండా మాట్లాడండి, పని చేయండి, గుర్తింపు తెచ్చుకోండి. ఆ సర్వీస్కి ఖచ్చితంగా రికార్డ్ అనేది ఉంటుంది. మీరు చేసినటువంటి సేవలకు గుర్తింపు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అలా డౌట్ లేదు. ఎందుకంటే మీ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 70-80% మంది మామూలు పేద మధ్యతరగతి వర్గాలు ఉన్నారు. ఒక 20% మంది ఉండొచ్చు ఉన్నత వర్గాలు. వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు మీకు పేదవాళ్ళతో రావు. ఏమన్నా ఉంటే ఒక 5-6 ఉంటారు నిలబెట్టులు, అంతే తప్ప మీకు గ్రామ సభ జరిగినప్పుడు ఒక 5% ఉంటారు ప్రాబ్లం చేసుకోవచ్చు. 95% ప్రజలు మనం చెప్పింది వింటారు. కాబట్టి ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళకి మీరు సర్వీస్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సర్వీసు 35 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే అంత సర్వీస్ చేయడం అనేది రిమార్కులు లేకుండా మరి మంచి మంచి ఆఫీసులో పనిచేయడం జరిగింది మేడం కూడా. ఎందుకంటే ఇప్పుడు మన పంచాయతీ కార్యదర్శుల తరఫున ఎవరన్నా మాట్లాడితే చెప్పట్లేదు, లేకుంటే స్టాఫ్ నుంచి మన గౌసోద్యం మాట్లాడదా సీనియర్ అసిస్టెంట్ మా అందరి తరఫున మేడం కొత్తలో వచ్చినప్పుడు అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. మేడం ఎలా ఉంటారు అని అనుకున్నాం మేడం రాకముందు. కానీ మేడం మన ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరితో చాలా కలిగిలో అంతా యాక్టివ్గా ఉంటూ అంత యాక్టివ్గా మాట్లాడుతూ ఆఫీస్ స్టాఫ్తో వర్క్ చేయించేవారు. ఇదొక విషయం చాలా ఆదర్శంగా తీసుకుంటాం మేడం. సో ఇలాగే మేము కూడా అంటే మేమందరం ఇప్పుడు సర్వీస్ స్టార్టింగ్లోనే ఉన్నాము. మా యొక్క సర్వీస్ని ఉంటూ ఎక్కడైనా సెక్షన్ల దగ్గరికి సీట్ల దగ్గరికి వచ్చి ఏమైనా పని ఉంటే కూడా అందరితో కలుగుట్టుగా మాట్లాడుతూ పని ఉంటే కూడా పనులు చేసి పెట్టేది. పదవి విరమణ అనేది కామన్ కాబట్టి ఆమె ఉద్యోగ విరమణ తర్వాత కూడా